బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. యువకుడు ఆరిఫ్ హత్య కేసు జాప్యం జరుగుతోందని ముస్లిం నాయకులు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య ఎదురైంది. రెండు వైపులా ట్రాఫిక్ స్తంభించింది. యువకుడు ఆరిఫ్ ను అత్యంత కిరాతకంగా చంపిన నిందితులను పట్టుకోవడంలో పోలీసులు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను వెంటనే మార్చాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా బాధితులకు ప్రభుత్వం తరపున ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. ఇంకా బాపట్ల డిస్ట్రిక్ట్ ఈపురపాలెంలో మన జరిగిన 6వ తారీఖు జరిగిన మర్డర్ కారణంగా ఈ రోజు మేము నిరసన ర్యాలీ చేశాము. దీంట్లో మా యువకులందరూ, మా ముస్లిం మైనారిటీ యువకులందరూ పాల్గొని రాస్తా రోకోగా చేశారు. రాస్తా రోకోలో మన సిఐ గారు, సిఐ సత్యనారాయణ గారు, సిఐ శ్రీనివాసరావు గారు వచ్చి ఇంకా మాకు 2 రోజులు టైం ఇవ్వండి, ఆ 2 రోజుల్లో మీకు కేసును పురోగతం చేసి ఈ స్పష్టమైన విచారణ చేసి ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని పట్టుకొని ఖచ్చితంగా మేము వాళ్ళని శిక్ష పడేలా చేస్తాము, కఠిన శిక్షణ పడేలా చేస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు. కావున ఈ 2 రోజులు మేము ఆ 2 రోజులు ఇచ్చిన వాళ్ళు 2 రోజులు రిక్వెస్ట్ చేసినట్టు మేము ఓకే చేస్తాము. అంటే ఓకే చేసి మరియు ఆ 2 రోజుల్లో ఎటువంటి స్పందన రానిచో మరి రాష్ట్ర స్థాయిలో మేము పిలుపునిచ్చి ముస్లిం మైనారిటీ వాళ్ళకి పిలుపునిచ్చి రాష్ట్రం మొత్తం మేము ధర్నా చేయాలనుకుని ధర్నా చేస్తామని